గోంగూరకా? హాయ్ అండి, నేను మీ రాధాకృష్ణని. మొత్తానికి అయితే ఇక్కడ మునీర్ గారి దగ్గర అయితే బిర్యానీ తీసుకున్నాను. ఏంద్రా ఇట్లా ఉంది అని అనుకుంటున్నారు కదా. అంటే ఏదో బిల్డప్ ఇద్దాము, కొద్దిగా వేడివేడిగా తీసి అటు తిప్పి ఇటు తిప్పి షో చేద్దామని కాకుండా ముందు నేను తిన్నానండి, నేను తిని మీకు చెప్దామని చెప్పేసి కంప్లీట్గా అయితే ఒక 70% దాకా లేపి నేను రివ్యూ ఇస్తున్నాను. అయితే ఇక్కడ బిర్యానీ స్టైల్ ఎలా ఉంటుందని నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి చికెన్ అయితే చాలా మెత్తగా ఉందండి, 100 రూపాయలు. ఓకేనా? క్వాంటిటీ అయితే ముక్కలు కానీ క్వాంటిటీ కానీ బాగుంది క్వాంటిటీ వైజ్గా. అయితే ఇక్కడ వచ్చేసరికి మసాలా అనేది చాలా తక్కువ అండి రైస్లో. అంటే ఇప్పుడు దాకా మనం బిర్యానీలు 100 రూపాయలు బాస్మతి రైస్తో తిని మసాలాగా తినుంటాము, కానీ ఇక్కడ వచ్చేసరికి మామూలు రైస్ బీపీటీ రైస్ తోటి మసాలా చాలా తక్కువగా అయితే ఉంది. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే మన మునీర్ గారు రోజు వస్తారు, రోజు తినే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికైతే నేను మసాలా చాలా తక్కువ వాడతానని చెప్తున్నారు. అంటే డైలీ తింటారంట చాలామంది, రోజు తినేవాళ్ళు అట్లా మసాలా తింటే ఖచ్చితంగా ఒక సంవత్సరానికైతే హాస్పిటల్లో చేరటం జరుగుతుంది. అట్లా కాకుండా నేను లైట్ మసాలా వేస్తే రోజు తినడానికైతే అవకాశం ఉంటుంది అని చెప్పారండి. ఇట్లా డైలీ తినాలి, చిన్నపిల్లలకి కూడా కారం లేకుండా తినాలి అంటే మాత్రం ఇదైతే మీకైతే యూస్ఫుల్ అవుతుందండి. లేదు మసాలాగా తినాలి, స్పైసీగా తినాలి, బాస్మతి రైస్ తినాలి అని అంటే ఈ స్టైల్ వేరనమాట. ఇక్కడ ఏంటంటే రోజు తిన్నా కానీ ప్రాబ్లం అయితే ఉండదు, ఒక ఇంట్లో వాతావరణంలో తిన్నట్టుగా అయితే చేసినట్టుగా అయితే ఉంది. తర్వాత వీళ్ళు మనం కప్పు సాంబారే కదా బాబా, ఇది షార్వా, ఇది షార్వా టైప్లో ఇచ్చారు. ఇది చాలా స్పైసీ తక్కువగా ఉంది. తర్వాత వచ్చేసరికి చికెన్ అయితే బాగా ఉడికింది, అది మాత్రం నచ్చింది. మనకు ఆనియన్ ఇస్తారు, ఎగ్గు కావాలంటే ఎక్స్ట్రాగా తీసుకోవాలన్నమాట. ఇదైతే మనం ఎప్పుడు వచ్చినా కానీ చాలా వేడిగా అయితే ఉంది, వేడిగా వేసుకోవచ్చు ఇది. తర్వాత దీంట్లోనే కిచిడి ఉందండి, కిచిడి వచ్చేసరికి 50 రూపాయలు. తర్వాత ఇక్కడ 50 రూపాయలకి కిచిడి వస్తుందండి, దాంట్లో ఒక ఎగ్గు, ఒక చిన్న పీసు, తర్వాత మనకి గోంగూర చట్నీ, ఇట్లాంటి సాంబార్ అయితే ఇస్తారు. ఇదండి మొత్తానికి ఇక్కడ మన మునీర్ గారు. మీరు తినాలనుకుంటే డైలీ తినే వాళ్ళకి, హెల్త్ పరంగా ఆలోచించే వాళ్ళకైతే ఇక్కడైతే సెట్ అవుతుంది. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా.